రేయ్, నోరు తెరిచి సమాధానం చెప్పరా. నాకు సమ్మతమే ఝాన్సీ అమ్మ. కానీ వర్షిణి ప్రభు లవ్ చేసుకున్నారు. వెంటనే ప్రభుని మర్చిపోవడం కష్టం కదా. వర్షిణికి కొంచెం టైం ఇద్దాం. మనం తొందరపడకూడదు. ఏ రోజు వర్షిణి మనస్ఫూర్తిగా పెళ్లికి రెడీ అంటుందో అప్పుడు నేను వర్షిణిని పెళ్లి చేసుకుంటానమ్మా. చూడండి అత్తయ్య, ఎంత క్లియర్గా తెలివిగా మాట్లాడుతున్నాడో. ఇది అత్తయ్య మన ఇంటి పెంపకం అంటే. శేషు ఇంటి అల్లుడు, అందులో ఏ మార్పు లేదు. ఇదిగోండి అన్నయ్య. వదినా, ఆ పట్టండి. అన్నయ్య, ఇప్పుడు నీకు సంతోషమే కదన్నయ్య? నువ్వు నాకు వియంకుడివి కాబోతున్నావు అన్నయ్య. మనసు ఇప్పుడు కుదుటపడిందమ్మా. మీనా, నేనే ఈ విషయం నీతో మాట్లాడాలనుకున్నా, కానీ ఇప్పుడు మేము మాట్లాడితే సందర్భం కోసం కాచుకొని కూర్చున్నట్టు ఉంటుంది. అందుకే నేను మాట్లాడలేకపోయాను. సరే, నేనేమే తీసుకున్నావమ్మా. నీ కూతురికి ఏ లోటు ఉండదు. తనని మహారాణిలాగా నా కొడుకు చూసుకుంటాడు. వర్షిణి, వర్షిణి నా మాట విను. వర్షిణి నా మాట విను. వర్షిణి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వర్షిణి నా మాట విను ప్లీజ్. వదులు నన్ను. ఏంటి, ఏం వినాలి? నీ వల్ల మోసపోయింది సరిపోదా? ఏమైందమ్మా? ఇంకా ఏముందని? నా మాట వినమ్మా. ఏంటమ్మా, ఏమైనా ప్రాబ్లమా? నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా? అన్నా, అదంతా ఏం లేదన్నా, మీరు వెళ్ళండి. ఏంటయ్యా, చెయ్యి పట్టుకొని లాగి అడిగితే ఏం లేదంటున్నావు?